మహారాజా, చంద్రప్రభ యువరాజులు వేంచేస్తున్నారు. వేంచేశారా? ఇక్కడికే వేంచేశారా? అక్కడే కూర్చోబెట్టు. వద్దు వద్దు, ప్రవేశపెట్టు. సందిగ్ధ ఫలితం. శతసహస్ర కోటి వందనాలు కార్తికేయ మహారాజులకు. ఆయుష్మాన్ భవ. రాజుగారు, మా అన్నగారు గ్రామాలే దేశానికి పట్టుకొమ్మలని, గ్రామీణ భాష జాతీయ భాష అని నమ్మకం కలిగిన వారు. ఆ భాషలో విస్తృత పరిశోధనలు చేస్తూ ఆయనకు 14 భాషల్లో ప్రావీణ్యం ఉన్న శుద్ధ గ్రామ్య భాషే మాట్లాడారు. ఏమి భాషాభిమానం. కూర్చోండి. నా బాల్యమిత్రుడు చంద్రప్రభ మహారాజు కుశలమా? బహుకుశలమే. పాటలో కూకున్న రాజుగారికి కులాసలకే తక్కువ. మరి పెళ్లి చూపులకు రాకుమారిని పిలిపిస్తే? రాకుమార్ రావడానికి వ్యవధి పడుతుంది. ఆడవారు అలంకార ప్రియులు కదా. అయితే చెలికత్తను పిలిపించండి, చూసుకుంటాం. అబ్బే మరేమి లేదు, వారి దగ్గర ఆయన కావలసిన భాష లభిస్తుందని మా అన్నగారి ఆశ. అమ్మాయి రావడానికి ఆలస్యం అవుతుందేమో, మీరు అతిథి మందిరంలో విశ్రాంతి తీసుకుంటారా? ఏమి ఇబ్బంది లేదు, ఎంత ఆలస్యమైనా నిరీక్షిస్తాం. ఆలస్యం అయితే వర్జ్యం వస్తుందేమో. వస్తే రానివ్వండి, అది వెళ్ళిన తర్వాతే అమ్మాయిని చూస్తాం. మహారాజా, చంద్రప్రభ యువరాజులు వేంచేస్తున్నారు. కార్తికేయ మహారాజులకు. మీరు? చంద్రప్రభ యువరాజులం, వివాహ పుత్రులం. అనగా పెళ్లి కుమారులం తమ ఆహ్వానం మీద వచ్చాం. కాదు, రథం మీద వచ్చాం. మరి మీరు? చంద్రప్రభ యువరాజులం. వీళ్ళెవరో మా పేర్లు పెట్టుకుని వచ్చిన మోసగాళ్ళలా ఉన్నారు. మేము మోసగాళ్ళమా? మహారాజా, మీరు కార్తికేయ మహారాజులేరా? అవును. అయితే మేము చంద్రప్రభ యువరాజులమే. ఇది పెద్ద సమస్య. ఇందులో ఎవరిది అబద్ధమో ఎవరిది నిజమో తేలాలి. అంతవరకు పెళ్లి చూపులు లేవు. కార్తికేయ మహారాజా, తొందరగా జరిపించండి వివాహ దృష్టి. అనగా పెళ్లి చూపులు. మీలో ఎవరు నిజమైన రాకుమారులో తేలే వరకు పెళ్లి చూపులు జరిపించను. మహారాజా, చంద్రప్రభ యువరాజులు మేధావులు. పొరపాటు, అత్యంత మేధావులు. అనగా అతి తెలివి గలవారు. అయితే కొన్ని ప్రశ్నలు వేస్తాం, సమాధానాలు చెప్పండి. చెప్పండి. ఓ అనగా అడగండి. అన్నగారు అడగండి. అయితే చెప్పండి. అనగనగనగనగా ఒక అడవి, ఆ అడవిలో ఒక పల్లకి, ఆ పల్లకిలో ఒక మనిషి పోతాండో, ఆ మనిషిని దోసుకోవాలా. ఎట్టా 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 చెప్పవా? చెప్పండి. ఓహోం ఓహోం ఓం ఓహోం 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 ఓం ఓహోం ఓహోం అని పల్లకి వస్తూ ఉంటుంది. ఇలా దారి పక్కన దాక్కుంటాం, దబీమని పైన పడతాం, ఆ బోయిల్ని పటపడా కొట్టి పారదోల్తాం, ఆ మనిషిని బయటికి లాగి డబ్బు దశకం దోచుకుంటాం. ఎలా ఉంది? బాగుంది బాగుంది బాగుందో. ఇంకోటి 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 అడగండి అడగండి. రాజుగారి కోటలో డబ్బు ఉందో? ఉందా? ఉంది ఉంది. దాన్ని దోసుకోవాలా. అదెట్టా దోసుకుంటారో చెప్పండో. తాళ్లు పైకి వేస్తాం, ఎగబాకుతాం, లోపలికి దూకుతాం, ధనాకారంలో దూరుతాం, కాపలా వాడిని కట్టి పడేస్తాం, ధనం దోచుకుంటాం. ఆహా, ఇది కూడా బాగానే చెప్పినారా? చివరిది చివరిది. తోటలో రాకుమారు ఒంటరిగా కూకొనుందో, దాన్ని ఎత్తికెళ్ళాలా. ఎట్టా? ఏమిటా ప్రశ్న? మీరుండండి మహారాజా, మేం చెప్తాం. భటుల కళ్ళల్లో కారాలు కొడతాం, రాకుమారి నోట్లో గుడ్డలు కూర్తాం, భుజాన వేసుకుని పారిపోతాం. అంతే. వీళ్ళు చెప్పినేని దొంగలు చేసే పనులే గనక అవి వాళ్ళకే తెలితే గనక వీళ్ళే దొంగలు. అబ్బే మహారాజా, ప్రశ్నలు అడిగితే సమాధానం చెప్పాం గానీ మేము దొంగలం కాకపోవడం ఏమిటి మహారాజా? అలాంటి ప్రశ్నలు అడుగుతున్నప్పుడు మేము రాకుమారులం, అలాంటివి మాకేం తెలుస్తాయి అని చెప్పాలి కానీ ఖచ్చితంగా దొంగలు ఎలా చేస్తారో అలాగే చెప్తున్నప్పుడు వీళ్ళు దొంగలు కాక దొరలా? మహారాజా, వీళ్ళు దొంగలని తేలిపోయింది, వీళ్ళను బంధించి శిక్షిద్దాం. వీళ్ళని శిక్షిస్తే అమ్మాయిని తీసుకురామని వాళ్ళు బలవంతం చేస్తారు. అమ్మాయి పెళ్లి చూపులకు రాదు. అందుచేత ఇరు వర్గాల వారిని ఈ పూటని విశ్రాంతి తీసుకోమని చెబుదాం. మహారాజా, ఇంకా మీకు అనుమానంగా ఉంటే ఒక్కసారి రాకుమార్తెను పిలిపించండి, ఆమె తప్పకుండా మమ్మల్ని వరిస్తుంది. చెలికత్తెను పిలిపించిన సాలో వరిస్తుంది. ఎందుకు? మీరు వేరు వేరు మందిరాల్లో విశ్రాంతి తీసుకోండి, అన్నీ తెలిపోతాయి.
ఇదియో ఇదియో తెచ్చి ఎక్కడికి వెళ్ళినా సైనికులే కనిపిస్తుంటారు కానీ నా మదనిక కనిపించనే లేదు. ఇక నీకు యువరానే కనిపిస్తుంది. మనం ఇంత కట్టపడి యాసాలు వేసుకొని రావడం అంతా దండగా 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 పోదో వెళ్ళిపోదామా. వందనాలు. మహారాజా వారు తమకు పలహారాలు తినుబండారాలు పంపించారు. మన మదనికో ఇప్పుడు కనిపించావా? మగలు నేను నీ ఆయన ఎవరో చూడు. మదనిక, నేను పద్మావతిని కలుసుకోవాలి. అయితే ఇప్పుడే చెప్పొస్తాను. నేను వచ్చినట్టు చెప్పకుండా వినోదం చేయమంటారా? అంతేగా మరి. మదనకో ఈ విషయం ఆమెకు చెప్పేసి నువ్వు తొందరగా ఇక్కడికి వచ్చేసాయి. మనం ఇక్కడ వినోదం చేసుకుందాం. ఏం బుగ్గలు మళ్ళా మొగ్గలు. యువరాణి 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 ఏమిటి ఏమిటా కాగ్గోలా? ఏమైంది? ఏం లేదమ్మా, తమరిని చూడటానికి చంద్రప్రభ యువరాజులు వస్తున్నారు. ఇక్కడికా? మీరే స్వాగతం చెప్పి మంగళహారతులు ఇస్తూ తీసుకొస్తున్నారా? పండవతలకి. మేం కాదమ్మా, మహారాజా వారే పంపించారు. వారనుమతితోనే వస్తున్నారు. ఓహో సరే, ఆహ్వానించండి. ఈ రూపం వాలకం చూసి మోహించి వివాహం చేసుకుంటారు. శుభమస్తు దేవి, కళ్యాణమస్తు. కార్తికేయ యువరాణిమణి పద్మావతి దేవి గారికి అభినందన చందన తాంబూలాలు అందించుకుంటున్నా చంద్రప్రభ యువరాజు. మౌనమా? మౌనం అర్ధాంగీకారం, కాబోయే అర్ధాంగి కదా. ఓ, చంద్రప్రభ యువరాజా వారు చమత్కార ప్రియులే. సంతోషం. కాని యువరాణి మందిరంలోకి ఆమె అనుమతి లేకుండా ప్రవేశించడం ఔచిత్యం కాదని తెలియకపోవడం కడు విచారం. తమ హృదయ మందిరంలోనే ప్రవేశించిన వాడికి ఈ మందిర ప్రవేశానికి అనుమత? ఆ యువరాజా వారు భ్రమలో పరిభ్రమిస్తున్నారే పాపం. భ్రమ కాదు యువరాణి, తమ హృదయం మీద చెయ్యి వేసుకుని తిలకించండి. లోపల మా రూపం ఎంత భద్రంగా దాగుందో తెలుస్తుంది. చాలు, ఇక దయచేయండి. ఈ పెళ్లి చూపులు కుదరదు, ఈ వివాహము జరగదు. యువరాణి, మీరన్నది బాగున్నది, నేననేది బహు బాగున్నదని మీ చేత అనిపించమంటారా రాకుమారి? విజయ్, విజయ్, నువ్వు ఇక్కడికి ఎలా వచ్చావు? దేవి వారి దర్శనానికి పలు మార్గాలు పలు అవతారాలు తప్పవు కదా. ఇప్పుడు మనం చంద్రప్రభ రాకుమారులం, పెళ్లి కుమారులం. ఎవరైనా చూసినా కనిపెట్టినా అందరూ నన్ను చూశారు, నాతో మాట్లాడారు. నీతో మాట్లాడతానంటే రాజమార్గం చూపించారు. ఇంత సాహసం చేస్తే ఈ కోటలో ఎంత ప్రమాదమో నువ్వు గుర్తించడం లేదు. రా, ఇటు వెళదాం. ప్రణయ పరిమళాలు వెదజల్లే పూలతోటుండగా, శృంగార కిరణాలు ప్రసరించే చల్లని వెన్నెలుండగా, నీకోసం ఆరాటపడి వచ్చిన ఆ రాకుమారులుండగా ఆ వినోదం అనుభవించవా పద్మావతీదేవి? సోదర్ 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 దక్షిణ్, ఏం సోదరు సార్? చంద్రప్రభారాజులు అని మన పేర్లు పెట్టుకు వచ్చారే. అవును వచ్చారు. మనల్ని దొంగల కింద కట్టారే. అవును. వాళ్లే దొంగలు. ఆ? వాళ్ళవి నిజగడ్డాలు కావు తెలుసా? అనగా అతికించిన గడ్డాలు. నిజం. నిజమా? మన గడ్డాలేవన్నంత నిజం. అయితే వెంటనే ఈ సంగతి మహారాజుల వారికి చెప్పాలి. చెప్పాలి. పద సోదరు సార్, పద. ఇటు. ఎక్కడికో రెండో రెండో అనుమతి లేని లోనకి వెళ్ళకూడదు, లోనకి వెళ్ళంది అనుమతి దొరకదు. ఇదేం తికమక వ్యవహారం అయ్యా? ఇది రాజ్యం ఆచారమా? రెండో. అవును, ఇంతకు మీకేం కావాలో? మమ్మల్ని దొంగలన్న వాళ్లే దొంగలని మహారాజు గారికి చెప్పాలి. నీ మొఖాలే దొంగ మొఖలాగా ఉన్నాయే. అలా ఎందుకుంటాం నాయనా? మేము వివాహ పుత్రులం. అనగా పెళ్లి కొడుకులం. అలాగే ఇంకో ఇద్దరు గడ్డాలు పెట్టుకుని వచ్చి మహారాజు గారిని మోసం చేస్తున్నారు. వాళ్ళ పెట్టుడు గడ్డాలని మీకెట్ట తెలుసు? కొరగటానికి వెళ్ళారా? జాగ్రత్త మాట్లాడు. ఇంతకీ మేమెవరో తెలుసా? వాళ్ళ గడ్డాలు గడ్డాలు కావాలి, పెట్టుడు గడ్డాలని మీకెట్ట తెలుసు? సోపడా. ముందు చూస్తే గడ్డ ఉంది, తర్వాత చూస్తే లేదు, మళ్ళీ చూస్తే ఉంది. మీ కళ్ళకేమన్నా జబ్బేమో? అది మా తండ్రికి. అది అంటు రోగం కాదు, మాకు రాదు. సరే, వాళ్ళ పెట్టుడు గడ్డాలని ముందు నాకు చూపించండా, నేను నమ్మకే రాజుగారికి చెప్పాలా? ఇది ఈ రాజ్యం ఆచారం. అవును. రుజువు చేయలేకపోతే శిక్ష అంటే తెలుసా? ఏమిటి? మ్మ్. సోదరు సార్, అయినా భయం లేదు, రుజువు చేద్దాం.
పద్మ పద్మ ఏమిటిది? గడ్డం. గడ్డమే. ఎవరిది? ఎవరిది ఇదేమిటి? ఈవిడ గారు అంతస్తులు మర్చిపోయి ఆ పల్లె వారితో విహారాలు సాగిస్తోంది. ఆ మాట అడగరే? ఓ, ఇది అడగాలి కదా. అడగండి బావగారు. నేను ఎన్ని కట్టుదిట్టాలు చేస్తున్నా అడవి మనిషి రకరకాల వేషాల్లో కోటలోకి ఎలా రాగలుగుతున్నాడో అది అడగండి. ఓ, ఇది అడగాలి కదా. పద్మ, ఏమిటమ్మా ఇది? క్షమించండి నాన్న, ఇంత దూరం వచ్చాక ఇంకా మనసులో మాట దాచుకోవడం ఎందుకు? నేను ఆ విజయ్ని ప్రేమిస్తున్నాను, అతన్ని పెళ్లి చేసుకుంటాను. చూసారా చూసారా దాని పొగరు ఎలా తెగించి మాట్లాడుతుందో? అందుకే చెప్పాను తమ్ముడికి తొందరగా పెళ్లి చేయండి అని. విన్నారా నా మాట? విన్నారా అని? ఇప్పుడు విన్నాను కదా. అయితే వెంటనే ముహూర్తం పెట్టండి. నన్ను ముహూర్తం పెట్టమంటుంది ఏమిటి? ముహూర్తం పెట్టవలసింది పురోహితుడు కదా. మహారాజా, ఏమిటి ఏమిటి అరుపులు? నక్కలు కూస్తున్నట్టున్నాయి. కోట దగ్గరకు వచ్చి నక్కలు పీయడం ఏమిటి? ఇదేదో అపశకునంలా ఉంది. నాకేదో భయంగా ఉంది. ఏమిటి అకృత్యం మంత్రి గారు? ఎన్నడూ లేనిది పట్టపటేరికి ఇలా విజృంభించింది. రాత్రి ఉన్నట్టుండి నక్కల కూతలు. అదే అపశకునుని భయపడుతూ ఉంటే ఈ ఏనుగులా విధ్వంసం చేసింది. నీవన్నీ మూఢనమ్మకాలక్క. నక్కలు, ఏనుగులు, అపశకనాలు. సూరవర్మ, నీవన్నీ ఆధునిక భావాలు. ఈ అశుభాలు అమంగళాలు నీకు ఇప్పుడే అర్థం కావు. సర్లేండి, దీని ఫలితం ఎలా ఉంటుందో ఏమోనని నేను భయపడుతూ ఉంటే. ఏం భయం లేదు మహారాణి. దేవాలయాల్లో అర్చనలు పూజలు జరిపిస్తే ఈ అపశకునాలు అవే తొలగిపోతాయి. జరిపించండి. అన్ని దేవాలయాల్లోనూ పూజలు చేయించండి, యజ్ఞయాగాదులు నిర్వహించండి. అలాగే మహారాజా. ద్వీపపాలిని. ఓం హ్రీం భైరవద్వీపపాలిని. ఓం హ్రీం భైరవద్వీపపాలిని. ద్వీపపాలిని. ఓం హ్రీం భైరవ 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 ద్వీపపాలిని. ఓం ఈం భైరవ క్షేత్రపాలిని. ఓం గరట.
అర్పణ కాబోతున్న అదృష్టశాలి లెమ్ము. ఓం హ్రీం భైరవద్వీపపాలిని. 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 ఓం ఈం భైరవ క్షేత్రపాలిని. ఓం గరట. అర్పణ కాబోతున్న అదృష్టశాలి లెమ్ము. సుమనస్కురాలవై మహామాతను సేవించవలే. రమ్. ఓం హ్రీం హ్రైం. సువర్ణవర్ణ సుందర సుకన్యామణి, సుదూరము నుండి సునాయాసముగా వచ్చినావు. నీ మనసు పరిశుద్ధము కావలే. అగ్నిహోత్రమును ప్రదక్షిణించవలే.
రాకుమారి నిశ్చల మనముతో నిర్నిమేషలోచనవై నిఖిలేశ్వరిని వీక్షించవలే. భక్తితో భస్మార్చన చేయవలే. కవచ కవచ మాతే సర్వశక్తి ప్రదాతే, అనేక వత్సరములుగా నిన్నే ఆరాధించినాను. అలతి విద్యలను శక్తులను అనుగ్రహించినావు. సకల శక్తులను పొందుటకు సర్వాధిపత్యము సాధించుటకు నీవిచ్చిన అనతి ప్రకారము అవివాహిత అయిన ఈ అభిరూపసిని రప్పించినాను. మీనరాశిలో సూర్యోదయ వేళలో రేవతి నక్షత్రమున జన్మించిన ఈ రాకుమారిచే ఈ పౌర్ణమి నాడు అర్చన చేయించుచున్నాను. మరు పౌర్ణమికి మరల రప్పించి ఆమె రక్తధారలతో అభిషేకించెదను. ఈ వెండి పున్నమికి అర్చన, మరు నిండు పున్నమికి అర్పణ. మకరంద మాధురి భరిత పద్మలోచనే నా భావము గ్రహించి భాషించవలే. మాతే మరుపున్నమికి మరల వచ్చదా, అర్చనానుష్ఠానములతో నర్తించదా, నా రక్తధారలతో అభిషేకించదా. కవచ కవచ చంద్రకాంతులు తగ్గక ముందే నీవు నీ ఊరు చేరవలే. మరు పున్నమికి వచ్చుటకు సిద్ధమగనుండవలే. ఓం ఐం కరాళగాత్రి, ఓం క్లీం లోహితనేత్రి, ఓం హ్రీం కామవల్లి, ఓం శ్రీం కల్పవల్లి, ఓం శ్రీం దంతఘర్షణి. సకల క్షుద్రగ్రహ రాక్షసగణ భూత పిశాచ వ్యాఘ్ర శరభ భల్లూక భైరవ మకరాది దుష్టమృగ పరివేక్షితే మహామాతే, ఏక సర్వలోకములు నా అధీనము. పంచభూతములు చరాచర ప్రాణులు నా ఆజ్ఞనే శిరసావహించవలే. నేనే శ్రేష్ఠను, నిఖిల లోక శ్రేష్ఠను. ఏమైంది? పద్మా, అమ్మా, ఏమిటి తల్లి, ఏమైంది? చెప్పమ్మా. చెప్పమ్మా. రాత్రి రాత్రి నన్ను ఎవరో ఎక్కడికో తీసుకెళ్లారమ్మా. ఏమిటి? నిన్ను ఎవరో ఎక్కడికో తీసుకెళ్ళారా? రాత్రి అంతఃపురం నుంచా? ఏదో పీడకలమ్మా, నిజం కాదు. అది అది నిజం లాంటి కళ, కళ లాంటి నిజం. అసలు ఏం జరిగిందో చెప్పమ్మా, చెప్పమ్మా. ఒక భయంకర ఆకారం, అదేదో లోకం. ఆ లోకంలో అక్కడ మంటలు మంటలు. నేను నేను సరిగ్గా చెప్పలేకపోతున్నాను. నాకు గుర్తు రావడం లేదు. అదేదో పెద్ద విగ్రహం, భయంకరంగా భయంకరంగా. అమ్మా, అమ్మా, పద్మా, పద్మా. పద్మా. వైద్యులు ఏమి నిర్ణయించారు? ఆరోగ్య స్థితి సవ్యంగానే ఉన్నది ప్రభు. జ్వర లక్షణాలేం లేవు. నాడీ రక్తపోటు సక్రమంగానే ఉన్నాయి. ఏదో భయం ఆవహించి మూర్చిపోయి ఉంటారే తప్ప వ్యాధిగా కనిపించడం లేదు. అసలు ఏం జరుగుంటుందో ఊహించగలరా? చేతపడులు క్షుద్రశక్తులు అనేవి మానవుల మీద పనిచేయడం అన్నది ఉన్నది ప్రభు. రాకుమారి చెప్పినట్లుగా అటువంటిది ఏదైనా జరుగుంటే. ఆ చేతబడి చేసేవాడు మా అమ్మాయి మీద ఎందుకు ప్రేగిస్తున్నాడు? అసలు వాడెవడు? నాకేమీ అర్థం కావడం లేదు. నాకు అర్థమైంది బావగారు. దీనంతటికీ కారణం దొంగతనంగా వచ్చి పద్మను వల్ల వేసుకుని పీడిస్తున్నాడే ఆ అడవి మనిషి విజయ్. అరణ్యాల్లో తిరిగే అలాంటి వాళ్ళకి ఈ క్షుద్ర విద్యలు తెలుస్తాయి. అయితే ఇంకా ఆలోచన ఎందుకు సూరవర్మ? వాడు ఎక్కడున్నా సరే బంధించి తీసుకురా.
ముసలాడా ఎక్కడ మాయగాడు విజయ్? మా వాడితో నీకే పని? మీ వాడా? అయితే చెప్పు, ఎక్కడ్రా వాడు? ఆడే లేడు, నాకు తెలదు. తెలీదు? లాక్కెళ్ళండి. ఇప్పటికైనా చెప్పరా, నువ్వు మా రాకుమారి మీద ఏం కుట్ర పన్నుతున్నావు? నేను మళ్ళీ చెప్తున్నాను, నాకేమీ అర్థం కావడం లేదు. అర్థం కాదురా, నువ్వు నిజం చెప్పే వరకు నీకు ఈ కొడ దెబ్బలు తప్పవు. ఇన్ని చావు దెబ్బలు తిని కూడా నువ్వు నిజం చెప్పట్లేదన్నమాట. ఇప్పుడు చెప్పు, ఎవరు నీ అసలు స్వరూపం ఏమిటి? నా ఒక్కగానొక్క కూతురిని తీసుకువెళ్ళి ఏమి సాధిద్దామని నీ ఆంతర్యం చెప్పరా? వారితో ఒక మాట, మీతో ఒక మాట చెప్పడం నాకు అలవాటు లేదు మహారాజా. ఇప్పుడు అదే చెప్తున్నాను. మీ అభియోగం నాకు అర్థం కావడం లేదు. నీ క్షుద్ర విద్యలు మంత్రాలు మా అమ్మాయి మీద ప్రయోగిస్తున్నావే,
ఏం ఆశించి ప్రయోగిస్తున్నావు? క్షుద్ర విద్యల నేనా? నా ప్రాణానికి ప్రాణంగా ప్రేమించే రాకుమారి మీద నేను క్షుద్ర విద్యలు ప్రయోగిస్తున్నాను. ప్రాణంలో ప్రాణం ప్రేమ. ఆ అమాయకురాల మీద ఎందుకు ప్రేమ నటిస్తున్నావో, ఆమెను వల్లో వేసుకోవడానికి ఎందుకు ప్రయత్నిస్తున్నావో మాకు తెలుసు. నీ నాటకం ఏమిటో, నీ మోసం ఏమిటో అంతా యువరాణి పద్మావతీదేవే మాతో చెప్పింది. పద్మావత? అవును. నువ్వు పౌర్ణమి నాటి రాత్రి వచ్చావని, మత్తు మందు చల్లి మంత్రం వేసి ఏ భయంకర లోకానికో తీసుకెళ్లావని. ఏమన్నావు? ఈ లోకంలో దేనికి ఇవ్వనంత విలువరించి ప్రేమిస్తున్నా నా పద్మావతి అలా ఎన్నడూ చెప్పదు, ఆశ్చర్యం కూడా చెప్పదు. మహారాజా, పద్మావతి మనసు ఏమిటో నాకు తెలుసు. అలాంటి పద్మావతి మీద దేశం కలిగించడానికి కట్టుకథలు అల్లుతున్నారు, అన్యాయంగా అభండాలు వేస్తున్నారు. మహారాజా, వ్యర్థ ప్రసంగాలతో కాలయాపన చేయక వాడిని చెరసాల్లో వేయించండి. వీడికి చెరసాల శిక్ష సరిపోతుంది, ఉరి శిక్ష వేయాలి. వెంటనే అమలు జరిపిస్తాను, ఆనతివ్వండి. తొందరపడకండి మహారాజా. ఇతన్ని ఉరి తీసినందువల్ల మన సమస్య పరిష్కారం కాదు. ఇతని వెనుక ఉన్న బలగమేమిటో, వాళ్ళ లక్ష్యం ఏమిటో తెలుసుకోవాలి, సమూలంగా నాశనం చెయ్యాలి. నిజమే మంత్రి గారు, కానీ దానికి ఇది సమయం కాదు. ముందు అమ్మాయి ప్రాణం ఎలా కాపాడాలన్నదే ముఖ్యం. ఇప్పటికైనా నిజం చెప్పు, నా కూతురు చేసిన అపచారం ఏమిటి? కావాలంటే మమ్మల్ని హింసించు, పీడించు, నీకేం కావాలన్నా ఇస్తాను. మా పద్మ పురాణాలు మాత్రం తీయకు. ఇప్పటికే ఆమె వైద్యులకు కూడా అంతుపట్టని జబ్బుతో చావు బతుకుల్లో మంచాన్ని పడుంది. నా పద్మావతి చావు బతుకుల్లో ఉందా? చూస్తారే, వాడిని పట్టుకోండి.